కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇంట్లో కీలక సమావేశం జరుగుతోంది. ఖర్గే రాహుల్ గాంధీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు సమావేశమయ్యారు. సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే తీరును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన కులగణన బిల్లుపై ఖర్గే రాహుల్ కు వివరిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే తెలంగాణలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి కావాల్సిన తక్షణ చర్యలపై చర్చిస్తున్నారు. ఇక సాయంత్రం ఇందిరాభవన్లో కాంగ్రెస్ పార్టీ లోక్సభ, రాజ్యసభ ఎంపీలతో ప్రత్యేక సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలందరూ హాజరవుతారు. తెలంగాణలో కులగణన ఎలా చేపట్టారు అనే అంశంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇంట్లో కీలక సమావేశం జరుగుతోంది. ఖర్గే రాహుల్ గాంధీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు సమావేశమయ్యారు. సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయాల, కుల సర్వే తీరును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన కులగణన బిల్లుపై ఖర్గే రాహుల్ కు వివరిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే తెలంగాణలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి కావాల్సిన తక్షణ చర్యలపై చర్చిస్తారు. ఇక సాయంత్రం ఇందిరాభవన్లో కాంగ్రెస్ పార్టీ లోక్సభ, రాజ్యసభ ఎంపీలతో ప్రత్యేక సమావేశం కూడా జరగబోతోంది. ఓవరాల్ అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. రాజు, ప్రస్తుతం మల్లికార్జున ఖర్గే నివాసంలో కీలక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో అటు మల్లికార్జున ఖర్గే తో పాటు రాహుల్ గాంధీ, లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు రాహుల్ గాంధీ, మరోపక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇతర బీసీ మంత్రులందరూ కూడా ఈ సమావేశంలో ఉన్నారు. ప్రధానంగా తెలంగాణలో ఏదైతే కులగణన నిర్వహించారు, అంతేకాదు ఈ సందర్భంగా ప్రజలకు సంబంధించి మొత్తం కూడా అంటే వాళ్ళకు సామాజిక పరిస్థితులు, విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో ఎటువంటి అవకాశాలు ఉన్నాయి ఏంటి అనే దానికి సంబంధించినటువంటి పూర్తి సర్వే కూడా జరిగింది. సో దానికి అనుగుణంగా ఏ విధంగా దీన్ని అమలు చేయాల్సి ఉంటుంది ఏంటి అనే దాని మీద కూడా ఒకవైపు కీలకమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. మరోపక్క చెప్పాలంటే దీన్ని దేశవ్యాప్తంగా కూడా రోల్ మోడల్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇప్పటికే తెలంగాణతో పాటు కాంగ్రెస్ కూడా డిమాండ్ చేస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎలాగైనా సరే ఇప్పుడు బీసీ బిల్లుకు సంబంధించి కూడా అంటే తెలంగాణ అసెంబ్లీలో బీసీ బిల్లును పాస్ చేశారు, ఇక్కడికి పంపించారు. ఆ తర్వాత ఏదైతే ఇప్పటి వరకు రాష్ట్రపతి నుంచి ఆమోదం లభించలేదు. సో ఈ విషయంలో ఖచ్చితంగా అటు లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఖర్గేలు వీళ్ళిద్దరూ కేంద్రం పైన ఒత్తిడి తేవాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. సో దానికి అనుగుణంగానే తెలంగాణలో ఎలా ఈ కులగణనను నిర్వహించారు, అంతేకాదు ప్రజలకు సంబంధించినటువంటి అన్ని వివరాలు అంటే సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఈ విషయాలన్నింటినీ కూడా ఎలా సేకరించగలిగారు, ఈ సర్వేను నిర్వహించడానికి పూర్తిగా వ్యవహరించినటువంటి తీరేంటి అనే దాని మీద కూడా ప్రత్యేకంగా రాహుల్ గాంధీ, ఖర్గేలకు తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు మంత్రులు వివరిస్తున్నారు. మరోవైపు ఏదైతే ఈ దానికి సంబంధించినటువంటి కమిటీ కూడా వేశారు అంటే నిపుణుల కమిటీ, ఈ నిపుణుల కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు కూడా హాజరయ్యారు. సుభాష్ రెడ్డి, కంచాయలయ్య వీళ్ళు కూడా హాజరై ఈ కులగణనను ఎలా సక్సెస్ చేయగలిగారు తెలంగాణలో అనే విషయాన్ని కూడా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు వివరించారు. దాదాపు గంటన్నర నుంచి ఈ సమావేశం కొనసాగుతూనే ఉంది. ఈ సమావేశం తర్వాత పార్లమెంటుకు వెళ్తారు. పార్లమెంట్లో ఇక భవిష్యత్ కార్యాచరణ అంటే ఇప్పటి వరకు కూడా ఈ బిల్లులకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ను గవర్నర్ కూడా ఆమోదించలేదు. సో ఖచ్చితంగా దీన్ని కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు అందరినీ అంటే ఇండియా కూటమిలో ఉన్నటువంటి అందరు ఎంపీలను కలిసికట్టుగా తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలనే ఆలోచనతో కనిపిస్తున్నారు. అందుకోసమే రాహుల్ గాంధీ, ఖర్గేల నేతృత్వంలో ఈ ఆందోళనను
మరింత ఉధృతం చేయాలనే ఆలోచనతో అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. ఇక సాయంత్రం కూడా ఒక కీలక సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్కు సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీలు, దాంతోపాటు ఏదైతే లోక్సభ ఎంపీలు వీళ్ళందరూ కూడా ఇందిరాభవన్లో జరిగేటటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి హాజరవుతారు. అక్కడ కూడా ఈ కులగణన అనేది ఎలా సక్సెస్ చేయగలిగారు, ఆ సర్వేకి సంబంధించినటువంటి పూర్తి వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వినిపిస్తారు. మొత్తానికి తెలంగాణకు సంబంధించినటువంటి ఈ బీసీ రిజర్వేషన్ల అంశంతో పాటు మరోపక్క ఏదైతే ఈ కులగణనకు సంబంధించినటువంటి అంశాలను ఇప్పుడు దేశవ్యాప్తంగా రోల్ మోడల్గా చేయడంతో పాటు అటు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రత్యేకమైనటువంటి సమావేశం కొనసాగుతుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇంట్లో కీలక సమావేశం జరుగుతోంది. ఖర్గే, రాహుల్ గాంధీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు సమావేశమయ్యారు. సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, కుల సర్వే తీరును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన కులగణన బిల్లుపై ఖర్గే, రాహుల్ కు వివరిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే తెలంగాణలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి కావలసిన తక్షణ చర్యలపై చర్చిస్తారు. ఇక సాయంత్రం ఇందిరాభవన్లో కాంగ్రెస్ పార్టీ లోక్సభ, రాజ్యసభ ఎంపీలతో ప్రత్యేక సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలందరూ కూడా హాజరవుతారు. తెలంగాణలో కులగణన ఎలా చేపట్టారు అనే అంశంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు. ఈ సర్వే అనేది తెలంగాణ సమాజానికి కంప్లీట్ హెల్త్ చెకప్ లాంటిది. ఎక్కడ మందు ఇవ్వాలా, ఎక్కడ మందు ఇస్తే మొత్తం సమాజం బాగుపడుతుందని, ఎక్కడ బీసీల్లో కింద స్థాయిలో ఉన్నారు, మధ్య స్థాయిలో ఉన్నారు, పై స్థాయిలో ఉన్నారు అనేది తెలుసుకోవడానికి చేసినటువంటి సర్వే. ఈ సర్వే ద్వారా మొత్తం ఈ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్ని సర్వేను ఆధారంగా చేసుకొని ఇవ్వటానికి ఈ కార్యక్రమం చేయటం జరిగింది.